జయ జగదంబే. మనకి వేరే వాళ్ళ కర్మలు మనం భరించాల్సి వస్తుందా? మా సత్యనారాయణ గారికి డౌట్ వచ్చింది ఆవిడకి. ఎవరో దుర్మార్గాలు చేసేసి వాడు కులాసాగా ఉంటే మన మీదకి వచ్చేస్తుందా అయ్యా ఇవి? మనం మాల పట్టు కూర్చున్న కారణానికి, మనం మంచిగా ఉన్న కారణానికి మనం భరించాలా? అలా అంత పర్సనల్, అంటే వైయక్తికమైన కర్మలు ఒకళ్ళది ఇంకోళ్ళకి ఇవ్వరమ్మా. అలా ఉండదు. సాధారణంగా ఎప్పుడు చేసినా ఇలాంటి సర్దుబాట్లు సామూహిక కర్మలే ఉంటాయి. సామూహిక కర్మలు ఎలా ఉంటాయి? ఒక దేశానివి, ఒక ప్రాంతానివి, ఒక ప్రత్యేకమైన సమూహం, అంటే ఒక మతము, ఒక కులము, వాళ్ళు చేసిన కర్మలు అవి మిగతా వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఇన్ టైం, ఎప్పుడో దశాబ్దాలు, ఏళ్ళకి అది పంచుతారు. భారతదేశం చేసుకుందనుకోండి, ఎప్పుడో అహంకారపడి ఉంటుంది దేశం. ఒక సమూహ ఆత్మగా ఎప్పుడో అహంకారపడి ఉంటుంది. ఎవరినో చిన్నచూపు చూసి ఉంటుంది. ఎవరినో చేసాం, మన ఊరికే చెప్పుకుంటాం మేము ఎప్పుడు ఎవరి మీద దాడి చేయలేదని. భారతదేశంలో స్వతంత్రం నాటికి 464 దేశాలు ఉన్నాయి అనుకోండి, సంస్థానాలు ఉన్నాయి. ఒకళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. వేరే దేశం మీద ఏం అవ్వకుండానే మొత్తం కంబోడియాలోనూ, ఆఫ్రికాలోనూ, అమెరికాలోనూ మన గుళ్ళు వచ్చాయా? చరిత్ర ఎంత రాస్తుంది సంగతి. అయితే అవన్నీ కూడా జాతి కర్మలుగానే ఉంటాయి కదా. ఇప్పుడు బ్రిటన్ ఉంది, లేదా మిగతా యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. ఒక 200 ఏళ్ల క్రితం వాళ్ళు చేసిన దుష్కార్యాలకి వాళ్ళు ఇప్పుడు అనుభవించట్లేదా? ఉంటాయి. సామూహిక కర్మలు ఉంటాయి. వాటిని అక్కడే పుట్టి వాళ్ళే మళ్ళీ పుట్టి ఇదివరకు తాము చేసిన పనులకే ఇప్పుడు కర్మానుభవం పొందుతారు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి కొంత పంచుతారు. ఆ గురుమండలో లేకపోతే మన ఉపాస్య దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పంచుతారు కొంత కర్మ. ఎప్పుడు మన కర్మే మనం తడిపి మోపడంత ఉంది, అది తీర్చుకుంది, మనకి మన ప్రయాణం సరిపోవట్లేదు అనుకుంటే మనకి ఎక్కడో పట్టుకొచ్చి ఇంకొక మన నెత్తిన ఇంకో టన్ను బరువు మోపరు. అలా ఉండదు. కొన్ని ప్రాంతాలకు కూడా ఉంటాయి కర్మలు. అంటే ఈ సూక్ష్మ శరీరయానం అవి నేర్పే రోజులు, లేదా వాటిలోనే మాట్లాడే రోజులు. గురువుగారు చెప్పేవారు, ఫలానా యూనివర్సిటీ మీద కనుక మీరు పెడుతున్నట్టయితే ఎప్పుడన్నా మీ అదేదో బాడీ అంటారు దాన్ని, దాంతో మీరు పెడుతున్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ స్టక్ అవ్వచ్చు. అక్కడ ఉండేటువంటి విపరీత అననుకూలమైనటువంటి ఆత్మలు ఏవైతే ఉంటాయో చాలా ఇబ్బంది పెడతాయి. ఆ ప్రాంతంలో చాలా రక్తపాతం జరిగింది ఆ యూనివర్సిటీలో. అని చేత అటుగా పెడితే ప్రమాదం సుమా అనేవారు. అయితే దైవాద్ద తర్వాత ఆయన కృప వల్ల ఆ పరిస్థితి ఎప్పుడూ లేదు. అంటే అలాగా సూక్ష్మ శరీర యానం చేసిన సందర్భాలు తక్కువ, నాకు గుర్తుండి లేవు. ఎప్పుడైనా వెళ్తే కూడా ఆయనే క్రియేట్ చేసిన బాడీస్ ఉంటాయి మాకు వేరు వేరు లోకాల్లో, వేరు వేరు ప్రాంతాలంటే భూమి మీద ఎక్కువే ఉండకపోవచ్చు. అదే అక్కడ ప్రత్యక్షం అవ్వగలదు. గురువుగారు స్వయంగానో లేకపోతే అమ్మలు ఎవరోనో లేకపోతే మహర్షులు ఎవరోనో పలానా చోట ఈ ఊళ్ళో ఇది ఉంది నాన్న ఒక్కసారి వెళ్ళొస్తావా, కపిల తీర్థం వెళ్ళొస్తావా, లేదా పలానా ఊరు అదేదో గణపతి అక్కడ ఉన్నది ప్రతిష్ట ఒకసారి వెళ్ళొస్తావా, ఇంకేదో అక్కడ ఏదో రక్ష కావాల్సి వస్తుంది, పలానాది ఏదో విధి అక్కడ చేయాలి వెళ్ళిరా అలా ఎవరు చెప్తారు అనుకోండి. అక్కడ సూక్ష్మ శరీరయానం వాడవలసిన పని ప్రస్తుతం లేదు నాకు. అక్కడ నా సూక్ష్మ శరీరం ఒకటి రూపుదిద్దుకుంటుంది, ఆ పని చేస్తుంది, అక్కడ క్లోజ్ అయిపోతుంది. అయితే ఈ కథలో ఇక్కడ ఏమిటంటే సామూహిక కర్మలు అన్న విషయంలో వచ్చేసరి ప్రాంతాల కర్మ ఇక్కడెక్కడికో వెళ్ళాను నేను, సరే వదిలేసేయండి దాని గురించి.
ఒక మతం వాళ్ళు చేస్తుంటారు కర్మ. ఆ మతం వ్యాప్తి కోసం వేరే వాళ్ళ మీద దాడి చేయడము, లేదా ఆ మతం యొక్క ఏమంటాం దాన్ని, తమ ప్రాభవాన్ని తమకు తామే ఎక్కువగా ఊహించుకున్నట్టే మేమే నెంబర్ 1 మతం అనుకుని మిగతా వాళ్ళని అందులోకి మార్పించడం కోసమో మరో కారణం చేత హింసించడం, దురాచారాలు. దురాచారం ఎవరికి వాళ్ళు దురాచారం కాదు, ఒక సమూహమే దురాచారం. అప్పుడు ఆ మతం మొత్తానికి వస్తుంది ఆ కర్మ. అలా చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అక్కడే జన్మలు ఎత్తి ఆ సామూహిక కర్మను తీర్చుకుంటూ ఉంటారు. అయితే అది అంత త్వరగా తీరే వ్యవహారం కాదు. అలాంటప్పుడు మహాత్ములైతే కోట్ల సంఖ్యలో ఉండేటువంటి వ్యక్తుల కర్మలు అనుభవిస్తారు వాళ్ళు. మిగతా వాళ్ళు అస్మదాదులు మురికి జపమాల పట్టుకున్న దాని సందర్భంగా వచ్చిన ఏవైతే కర్మలు ఉంటాయో, అంటే దానివల్ల కర్మలు రావు, కర్మలు పంచబడి ఉంటాయో అవి అంత పెద్ద విశేషంగా ఉండదు. దానికి మనం బావురుమంటాం వేరే కథ, కానీ అక్కడ పెద్దగా అంత ఉండదు. మహాత్ముల విషయంలో చాలా ఎక్కువ ఉంటుంది. మనం కథలో చూస్తాం కదా, ఒక రమణ మహర్షో, ఒక వివేకానందుడు, శంకరులు, రామకృష్ణ పరమహంసం, అందరూ ఒక ఇబ్బందులు పడ్డవాళ్లే. వాళ్ళు ఇలాంటి సామూహిక కర్మల యొక్క అనుభవాలు పొందుతారు కనుక అక్కడ కర్మక్షయం అవుతుంది. అంతే తప్ప మీకు నాకు అంత త్వరగా వేరే హాయిగా దుర్మార్గాలు చేసి హాయిగా తిరిగేసే వాళ్ళ కర్మ మనకేమీ దఖలు పరచరు. కాబట్టి అంతగా ఆ విషయం గురించి కంగారు పడక్కర్లేదు. ఇంకొక చిన్న కరెక్షన్ ఏమిటంటే, మీరు అనుకున్నారు కదా విష్ణులోకానికి వెళ్ళిన వాడికి రౌరవం నరకం ఉంటుందా అని. అది రౌరవం కాదండి. నాకు తెలిసి రౌరవం అవునో కోదో కూడా తెలియదు నాకు. ఎందుకంటే రౌరవం అనేది ఒక శివారాధకుడు. రౌరవానికి వెళ్ళాడు ఆయన, గురునిందలు అవి చేసాడు, కొంత వాచాదోషం ఉండేది, దానికి ఆయన రౌరవానికి వెళ్ళాడు. కానీ ఈ గురువుల దయవల్లే త్వరగానే బయటకు వచ్చాడు ఆయన. ఈ రెండు ఆయన ఎవరైతే వైకుంఠానికి సరాసరి వెళ్ళిపోయాడో శరీరం వదలగానే, తర్వాత వచ్చి ఒక నరకం కొంతకాలం పడ్డాడు ఆయన. ఏ నరకానికి వెళ్ళాడు అనేవైనా నేను అడగలేదు ఆయన్ని. ఎందుకంటే అదేమి పెళ్ళి కాదు కదా, ఎలా జరిగింది, ఫలానా జరిగిందా, అదే వేడి జరిగిందా, మేళం పెట్టారా, ఎదుర్కోలేదు, అలా అలా అడిగేది వీలుగా ఉండదు. అది అంచేత అలా అడగలేదు. కానీ ఆయన వేరు. ఇకపోతే వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళకి ఉంటుందండి. దేని దారే, దేని అకౌంట్ దాందే, దేని దారి దాందే. ఇవన్నీ అయిపోయాయి. అది పుణ్య సంపద అయితే అది అయిపోయిన తర్వాత ఈ భూమి మీదకి వస్తారు అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ప్రవేశిస్తారు మర్త్యలోకంలోకి. దేనికి? నరకంలో కూడా కొన్ని కర్మలు తీరవు, అవి భూమి మీదే తీరాలి. అంచేత పుణ్య సంపద అయిపోయిన తర్వాత కిందకు వచ్చి ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది వేరే. మీరడిగిన ఇంకో ప్రశ్న మల్లాది వారి దేంట్లో ఉపన్యాసంలో ఆరు ప్రవచనంలో, గుడి కట్టిన పుణ్యం అలాంటి పుణ్యం కనుక విశేషంగా ఉన్నట్టయితే, ఈ గుడి కట్టిన ఊరికి ఆయన అన్నారు కాబట్టి అదే పాదం వాడతాను. పుణ్యం విశేషమైన పుణ్యరాశి పుణ్యకర్మ ఉన్నట్టయితే మన పాపకర్మానుభవం తప్పకుండా భరించగలిగేలా ఉంటుంది. అంటే ఎంత ఉంటుందంటే మీకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పర్లేదు, బాగానే తేలిపోయింది, ఆ క్షణంలో మీకు గుర్తుకోవచ్చుమండి. అదే కథ చెప్తారు కదా, మీరు సైకిల్ ప్యాచ్ చేయబడాలి, సరిగ్గా ప్యాచ్ వేసేవాడు షాప్కి దగ్గరలోనే ప్యాచ్ చేయబడింది అనుకోండి, మీకు ప్యాచ్ చేయబడిందనే టిక్ అయిపోతుంది, మీరు ఎక్కువ దూరం సైకిల్ నడిపించడం వెళ్ళక్కర్లేదు. సైకిల్ నుంచి పడాలి, హాస్పిటల్ ఎదుర్కొనే క్లినిక్ ఎదుర్కొనే పడతారు, కాంపౌండర్ వస్తాడు, గట్టేస్తాడు, ఇంటికి పంపించేస్తాడు. కాబట్టి పుణ్య సంపద ఏం చేస్తుంది అంటే మీ దుష్కర్మానుభవాన్ని భరించగలిగేలా చేస్తుంది. కర్మ పూర్తిగా అవ్వకుండా ఎవరు ఏం తీసేయరు ఎక్కడాను. మహాత్ములు తీస్తే కూడా దాని కారణాలు దానికుంటే మనం అనుకున్న చాలాసార్లు చెప్పుకున్నాం. స్వప్నానుభవాల వల్ల వాటి వల్ల తగ్గిస్తాను. అది ఎక్స్ట్రీమ్ కేసులండి, అందరికీ అలా అవ్వు. ఎవరైనా మహాత్ముల దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి, అంటే మహాత్ముల శిక్షణలో ఉన్న వాళ్ళకి అలాంటి వెసులుబాట్లు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వల్ల కొన్ని ఆధ్యాత్మిక
ఇంకా పారలౌకిక ప్రయోజనాలు ఏమన్నా ఈ జీవుల వల్ల సాధించదగినవి ఏమైనా ఉంటే వాళ్ళ శిక్షణ త్వరగా అవడానికి, సాధన త్వరగా అవడం కోసం కొన్ని కర్మలు కాస్త వెసులుబాటు ఏర్పాటు చేసే పద్ధతులు ఉన్నాయి. కానీ అవి ఎక్కరాజ్ది బోర్డు అలాగే ఉంటుందేమని చెప్పలేం. ఏమ్మా, ఇంకా ఏ కర్మ అయినా, ఏ బంధుత్వం అయినా, ఏ బాంధవ్యమైనా కర్మ కారణంగానే వస్తుంది. తల్లి, తండ్రి, కొడుకు, భర్త ఎవరన్నా, ఓ అత్తగారు మనతో నరకం చూపించేస్తుంది అనుకోండి, లేకపోతే కన్న తల్లే మన సరిగా చూడదు, మన అక్కని బాగా చూస్తుంది, మన బాగా చూడదు, అన్నయ్యని బాగా చూస్తుంది, మన చూడదు. ఎన్నో చోట్ల చూస్తాం. నాకు నా చిన్న కొడుకు అంటే ప్రాణం ఉంటుంది తల్లి ఓపెన్గా, మరి పెద్ద కొడుకు మధ్యవాడి పరిస్థితి ఏమిటి అంటారు, అన్నారు. అలాంటివాడిని చూశాను నేను, నా కళ్ళతో చూశాను నేను. అంతే. ఈ కొడుకు ఎవరైతే ఈ ప్రాణం కాని కొడుకు ఎవరైతే ఉంటాడో మరి ఆయన్ని అంత బాగా చూడరు, ఓపెన్గా చూడరు. కాబట్టి చిన్నప్పటి నుంచి మా అమ్మ నాతోటే ఉంది, అలాగే ఉంది, మా నాన్న నాతో అలాగే ఉంటాడు. రెండు కారణాలుగా ఉంటాడు. బాటం లైన్ ఈజ్ కర్మ కాకుండా అన్యం కాదు. కానీ ఎవరు ఉంటారు, వాళ్ళు నిందించామనుకోండి మన కర్మక్షయం కాదు, మనం ఇంకో కర్మ చుట్టుకుంటాం. బాధపడడం కర్మక్షయం కొంత అవుతుంది, కానీ మనం నిందించడం వల్ల తిరిగి మళ్ళీ అదే రాసి మనకి యాడ్ అయిపోయింది అనుకోండి, కర్మలో ఉపయోగం లేదు. పళ్ళ బిగును భరించేస్తే అయిపోతుంది. ఎప్పుడైనా సరే మనకి హితం కోరే వేరే సోల్ వచ్చి, వేరే ఆత్మ వచ్చి మనకి ఒక బంధువుగా మనని ఇబ్బంది పెట్టి మనకి సాయం చేయడం మన కర్మక్షయమే ఎట్టుగా లేదు. కింద జన్మల్లో మనం ఎవరినో బాధ పెట్టిన వాళ్ళు ఆ జీవుడు వచ్చి తను బాధించే పొజిషన్లోనూ మనం బాధపడే పొజిషన్లోనూ ఉండేట్టుగా ఒక డిజైన్ ఉంటుంది, అలా అవుతుంది. కాబట్టి అన్నప్పుడు ఎవరినైనా ఇబ్బంది పెడుతుంటే, ఏదైనా ఒక బాధ కలిగించే బాంధవ్యం ఉన్నట్టయితే అది కేవలం శత్రుత్వం అనుకుంది, పాత శత్రుత్వం అనుకుందుకే లేదు. మన హితం కోరేటువంటి ఆత్మను సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ పాత్ర పోషించవచ్చు. చేత కర్మలన్నీ ఎప్పుడు విచిత్రంగానే ఉంటాయి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వీటి గురించి. కాబట్టి ఏదైనా కష్టం కలిగినప్పుడు ప్రతిఘటించకుండా వీలైనంత వరకు భరిస్తే కర్మక్షయం అవుతుంది. ఏమ్మా, ఇప్పుడు స్పిరిచువల్ ఈగో దాన్ని అధిగమించడం ఎలా అన్నారు పద్మజ గారు. తర్వాత ఆఖరి బంధం గురువుతో బంధం తెంపుకోలేనిది ఉంటుందా? నాకు తెలియదమ్మా, నిజంగా నాకు తెలియదు. మరి ఎక్కడ అలా ఉందేమో మరి. అంటే ఎప్పుడైతే గురువుని మనం ఒక శరీరమాత్రంగానే చూస్తాం అనుకోండి, ఎక్కువసార్లు చూస్తాం, కాదన్ను, కానీ మీద అది చివరి ప్రయాణం అనుకోండి, అంటే అదే ఆఖరి జన్మ. ఏది మామూలు జీవుడిగా, సాధన చేసేటువంటి జీవుడిగా అదే ఆఖరి జన్మ అనుకోండి. అదేంటి అలా అంటున్నావు అంటే, సాధన అయిపోయిన తర్వాత కూడా జన్మలు ఎత్తుతారని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అప్పుడు ఒక ప్రయోజనం కోసం కిందకు వస్తాం, సాధన కోసం రాము. కాబట్టి సాధనలో కనుక ఆఖరి జన్మలో మీరు ఉన్నట్టయితే అప్పుడు మీకు గురువుని శరీరమాత్రుడుగా చూసేటువంటి అవకాశం ఉండదని అనుకుంటాను. ఉండదు. అప్పుడు ఆయన శరీరంతో మీరు మమేకమై ఆయనే, అంటే ఆ రూపంలోనే ఆయన చూసి అలాంటి స్థితి ఉండదు. ఒకళ్ళు ఎవరో మన గ్రూప్లోనే, మన వ్యూవర్స్లోనే ఒకళ్ళు, మా గురుగారు వెళ్ళిపోయారు, ఆయన్ని ఒక్కసారినా చూడాలి,
ఆయన మళ్ళీ నేను సశరీరంగా చూడగలనా అంటూ చాలా కాలం బాధపడ్డారు. అప్పుడు వాళ్ళకి అది బాండేజే, గురువు యొక్క రూపం వాళ్ళని బంధించింది. ఆ రూపంలోనే గురువు ఉన్నటువంటి భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఇది ఆఖరి జన్మ అయితే ఇంక బాండేజ్ ఉండదంటారా? ఒకవేళ ఉంటే కూడా పోతుంది, చివరి క్షణానికి వచ్చాక పోతుంది. ఇప్పుడు ఏదన్నా సరే ఏ స్థితిలో పోయింది అని లెక్క కదమ్మా. ఒకళ్ళది ఒక ఆఖరి జన్మ అనుకుందాం, ఎక్స్ అనే వ్యక్తి యొక్క ఆఖరి సాధనా జన్మ. ఆయనకో లేకపోతే ఆవిడకో ఒక స్థితి వరకు ఆ ప్యాంటు చొక్కాయో పంచో కాషాయం కట్టుకున్నా, లేకపోతే కాషాయం చీర కట్టుకున్నా ఒక గురువు గురుమాతో వాళ్ళ రూపం యందే వాళ్ళ నిబద్ధత ఉంటుంది. కానీ ఒకానొక స్థితిలో గురువు వాళ్ళని, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ ఆఖరి జన్మ అయితేనే గురువు వాళ్ళని తన సర్వవ్యాపకమైనటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో దానికి కరెక్ట్ చేస్తాడు. అర్థమవుతుందమ్మా? గురువు తన భౌతిక శరీరాన్ని దాటించి తన సర్వవ్యాపకమైన స్థితి ఏదైతే ఉంటుందో గురు చైతన్యం, దానికి అసలు ఏదైనా రూపం ఊహించుకోండి, మనకి సౌలభ్యం కోసం, అర్థం అవడం కోసం. ఆ విరాట్ రూపానికి కనెక్ట్ చేస్తాడు. అప్పుడు భౌతిక శరీరంతో మనకి అంత సంగం ఉండదు. అంటే ఆ గురువు మీకు ఎదురుకుండా ఉంటే మాత్రమే మీకు ఊరట, పక్క తప్పుకుంటే భయం ఉండవు. ఇప్పుడు పిల్లవాడు ఉంటాడమ్మా, మరీ చిన్నప్పుడు నెల పిల్లాడు కాస్త అమ్మని గుర్తుపడుతూ ఉంటాడు అనుకోండి. అమ్మ కాస్త పక్కకు వెళ్ళేసరికి భయపడిపోతాడు, ఏడు చేస్తాడు. అమ్మ భుజం మీద, అమ్మ ఒళ్ళో తప్పిస్తే ఇంకెక్కడా ఉండడు. కొన్నాళ్ళకి నాన్న అలవాటు అవుతాడు. తర్వాత అప్పచెల్లెళ్ళు, తాతలు. అయితే ఎప్పుడది ఎక్కడికి పక్కకి వెళ్ళినా కానీ అమ్మ ఒకవేళ తాతయ్యకి ఇచ్చినా, అక్క చేతిలో పెట్టినా నన్ను వదిలేయదు. అమ్మ వదిలేసి వెళ్ళిపోలేదు. నాకు పాలు తేడానికి వెళ్ళింది, లేదా నాకు వంట ఉండడానికి వెళ్ళింది, లేదా నాన్నకు వంట ఉండడానికి వెళ్ళింది, వెళ్ళిపోలేదు. నన్ను వదిలి వెళ్ళదు. ఆవిడ రక్షణ నాకు ఎప్పుడు ఉంటుంది అని బిడ్డకి ఒక రకమైన విశ్వాసం వచ్చిన తర్వాత ఆ బెంగపడ్డ మానేస్తాడు. సాధకుడి స్థితి కూడా అదే. ఫలానా గురువు, రాఘవేంద్ర స్వామి అవ్వచ్చు, షిరిడి సాయి అవ్వచ్చు, లేకపోతే శంకర్లు అవ్వచ్చు, ఎవరన్నా మనం ఏదో గురువు దగ్గరికి వెళ్తాం, ఆయన మనకి సమస్తమైన రక్షణ ఇస్తాడు అనుకుందాం. ఆయన భౌతిక శరీరం వదిలిపెట్టేయడం చాలా భయపడిపోతాం, బెంగపడిపోతాం, దిక్కుమాలిన వాళ్ళు అయిపోయాం, నిస్సహాయమైపోయామని ఏడుస్తాం. నేనేమంటున్నానంటే మీది ఎవరిదైనా, మీదంటే మీ ఒక్కరిదైనా కాదు, ఎవరిదైనా చివరి జన్మలో మాత్రం ఆ స్థితి ఉండదు. ఆ విరాట్ రూపాయికి కనెక్ట్ చేస్తారు గురువులు. ఎందుకంటే మీ చివరి సాధన ఏ జన్మలో వచ్చే మీ గురువు సామాన్యుడు అవడు, ఆబ్వియస్లీ కదా. ఆ జన్మలో, చివరి జన్మలో మీకు తారసపడే గురువు సామాన్యుడు అవడు. ఆయన అంతటి విరాట్ స్థితిని పొందినవాడు, సర్వవ్యాపక చైతన్యంలో తను తాను కనుగొన్నవాడు అయ్యి ఉంటాడు. కాబట్టి మిమ్మల్ని తన రూపానికి ఆయన కట్టి ఉంచడు. నా అనుభవం కూడా అదే. ఇంతకు మించిన వివరాలు ప్రస్తుతం చెప్పడానికి నాకు అనుమతి లేదు కనుక, కానీ అలా అది గురువు రూపం బాండేజ్ కాదు. ఇంకపోతే ఇంకొకటి మీరు ఏమిటి అడిగారంటే, మీ రెండో ప్రశ్న ఏమిటంటే స్పిరిచువల్ ఈగో అధిగమించడం ఎలా? స్పిరిచువల్ ఈగో ఇది కూడా మీ చివరి జన్మలోనే అధిగమిస్తారమ్మా. సాధన యొక్క చివరి జన్మలో. ఎప్పుడు చివరి జన్మ అంటే సాధన చివరి జన్మనే అర్థం చేసుకోండి దయచేసి. అప్పుడు కూడా మీరు దాన్ని అధిగమిస్తారంటే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు ప్రయత్నమేనమ్మా మనం చేసేది. ఏ నాడు
సాధకుడు చేసేది ప్రయత్నమే, మీకు కృపగానే వస్తుంది. దైవం ఒక ఉపాస్య దైవంగా మీకు ఆ కృపను వర్షిస్తుందా, ఒక గురువుగా మీకు కృపను వర్షిస్తుందా? రూపంతో పెద్ద విషయం కాదు. అంటే రూపం అంటే అక్కడ మీరు దాని ఫామ్, గురువా దైవమా, ఉపాస్య దైవం, దైవం ఎలాగ ఇద్దరు దైవాలే, ఉపాస్య దైవంగాన గురువుగాన ఏ స్థితిలో మీకు ఏ రూపంలో ఉండగా మీకు ఆధ్యాత్మిక అహంకారం దాన్ని మీరు దాటుతారు. ఆధ్యాత్మిక అహంకారం మీకు ఇవ్వాలి ముందు. మీకు ఆ అహంకారం కనుక నెలకొనకపోతే మీరు ఆధ్యాత్మికతలో నడవలేరు. సాత్విక అహంకారం అంటామే, అలాగే ఆధ్యాత్మిక అహంకారం. మీరు ఒక మంచి పని చేస్తున్నాను, నేను ఒక మంచి స్థితికి వెళ్ళబోతున్నాను, ఇది వేద సమ్మతమైంది, లేదా మన ఫలానా శాస్త్ర సమ్మతమైంది, దైవం చెప్పిన మాట, గురువు చెప్పిన మాట, భగవద్గీత చెప్పిన మాట ఏదో ఉండాలి మీకు. ఫలానా సాధన చేస్తున్నారు, అష్టాంగ సాధన చేస్తున్నారు, మరొకటి సాధన చేస్తున్నారు, ఏదో సాధన చేస్తున్నారు మీరు. ఆ సాధన చేస్తున్నప్పుడు మీకు ఒక అహంకృతి, అంటే నేను చేస్తున్నాను అనే భావం ఉంటుంది. అదే స్పిరిచువల్ ఈగో అంటే. అది మీకు ఊతమమ్మ. అది లేకపోతే ఏం చేస్తారు? సాధన చేయలేరు. ఎప్పుడైతే మీ సాధన అయిపోతుందో మీరు దాన్ని అధిగమిస్తారు. మీకు అడ్డు రాదు అది. అంటే ఎలా ఉంటుందంటే చెప్తారు కదా, మాకు ఒక సామెత చెప్తారు, నొప్పులు వస్తే కొద్దిగా లేపమ్మా అని చెప్పి కూతురు చెప్పింది తల్లికి. ఏమ్మా, నొప్పులు వచ్చినప్పుడు నొప్పులు వస్తే నాకు కొద్దిగా లేపమ్మా అని. నొప్పులు ఎవరికి వస్తే? కూతురికే వచ్చేది. మళ్ళీ తల్లి లేపేదే ఉంది. నొప్పులు వచ్చినప్పుడు ఆవిడే లేస్తుంది. మీ సాధన పండిపోయినప్పుడు ఏవేవి మీరు పారమాత్మిక చైతన్యంలో మిమ్మల్ని మీరు కనుగొనేందుకు ఏవేవి అడ్లుంటాయో సర్వము రాలిపోతాయి. మీరల్లా వాటిని వదులుకుందుకు సిద్ధంగా ఉండడే మీరు చేయవలసింది. మీ ఆధ్యాత్మిక అహంకృతి కూడా గురుకృప వల్ల అది రాలిపోతుంది, వెళ్ళిపోతుంది. మీరు అధిగమించేది ఏమి ఉండదమ్మా. మీరంటే పద్మజా భోగేంద్ర తీసుకోకండి. ఎవరైనా ఏ సాధకుడైనా తాను చేసేది ఏమీ ఉండదు. అహంకృతి దాటడానికి ప్రయత్నం, ప్రయత్నం మనమే చేయాలి, సిద్ధపడి ఉండాలి. అదేంటండి, సిద్ధపడే కదా వెళ్తాం అసలు సాధనలోకి. వట్టి మాట తల్లి, వట్టి మాట. మనం ఏం సిద్ధపడం అంటాం. అమ్మ నిజంగానే మనం ఇప్పుడు శూన్యానుభవం పొందితే ఒకలా ఉంటుంది అని చెప్పి గురువు చెప్తాడు అనుకోండి. అమ్మ నేను పొందిన సిద్ధం గురువు గారు అంటాం మనం. ఒక్కసారి చూపించారు నాకు మా గురువుగారు, ఎప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం. అంటే కంగారు పడిపోయి బెంబేలెత్తిపోయాను నేను. ఆయన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు నన్ను. నవ్వారు. శూన్యానుభవం పొందాలి అంటే అందరూ సిద్ధంగా ఉన్నట్టు చెప్తారు స్వామి, నిజంగానే శూన్యానుభవం పొంది తట్టుకోగలిగిన వాళ్ళు ఎంతమంది, ఇంకా కొంతకాలం ఆగాలండి అన్నారు. ఒకసారి ఊహించండి అమ్మా, ఇంకొక వస్తువు లేదు, మొత్తం అంతా ఏకం సద్విప్రా బహుధా వదంతి. అర్గ్వేదం ఒక 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 మహాసౌరం అని ఉంటుంది. అది అందులో ఒక వాక్యం, అది ఒక్కటే ఉంటుంది. సత్యమైన వస్తువు ఒకటే. విప్రాహ బహుధా వదంతి. తెలిసిన వాళ్ళు, దాని గురించి తెలిసిన వాళ్ళు రకరకాలుగా దాన్ని చెప్తారు. సత్యం ఒకటే. ఇది వాక్యం కదా, అద్భుతం. ఏకం సత్, రైట్. ఆ ఏకస్థితిలో మిమ్మల్ని పెట్టారు అనుకోండి. ఒక క్షణం ఒక్కసారి ఊహించుకోండి, మీరు దానికి తగిన స్థితిలో మీరు లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుంది. ఇంకెవ్వరు లేరు, మీరే ఉన్నారు అంటాడు భీష్ముడు అరణ్యపరంలోనే ఎక్కడో. భయం అంటేనే ఇంకొకటి ఉంది, ఇంకొక వస్తువు ఉంది అనేటువంటి స్పృహ భయాన్ని కలిగిస్తుంది. మనం ఒక్కళ్ళమే ఉన్నాము అనుకున్నప్పుడు భయం లేదు అంటాడు ఆయన. అలా ఉంటుందా?
రోడ్డు మీద ఒక్కళ్ళు ఉంటారు, నడవండి. ఒక్కళ్ళు ఉన్నారని మీకు తెలుసు, దేన్ని భయపడతారు? కంటికి కనిపించకపోయినా ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. కానీ ఏకాత్మ స్థితిలో మొత్తం ఉన్న ఎగ్జిస్టెన్స్ అంటాం కదా, ఉనికి మొత్తం మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఆర్ ఏదైతే మొత్తం ఉనికిగా ఉందో అది మీరే అయి ఉన్నారు. రెండు ఒకటే, ఒక్క వాక్యాలు పెట్టిన పదాల పోహళింపు తేడా అంతే. ఆ స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. చాలా. నా స్నేహితులు ఒక అమ్మాయి, ఎరా అబ్బాయి ఏమిటి చేస్తున్నావు అంది. ఇలా ఉన్నాను రా, పలానా ఏదో చేస్తున్నాను, పలానా గురుగారు ఉన్నాను. ఇది ఎప్పుడు 2015 కదా. అంటే ఒక్కటి చెప్పు నాకు, నీ మార్గంలోకి వస్తే నేను ఏదో ఆటో వాడుతో మాట్లాడి డబ్బులు ఇచ్చేస్తాను కదా, వాడి ఎందు నీ ఎందు నువ్వు ఒకలాంటి అభిమానమే ఉంటుందా? వాడిని నేను ఒకలాగే చూస్తానా? నా కొడుకుని రోడ్డు పైన ఒకలాగే చూస్తానా? అవునే, అలాగే ఉంటుంది. ఎప్పుడు పండితే ఆ అమ్మాయింది, వద్దురా బాబు, అదేం దిక్కుమాల సాధనరా అంది. ఏమైంది? కాదురా, ఆటో వాడు నువ్వు ఒకలాగే అనిపిస్తారా? నువ్వెంత ఆప్తుడివి, అది వెళ్ళరా, డబ్బులు ఇచ్చి పంపించేసేవాడు వాడు నువ్వు ఒకలాగే అనిపిస్తారు నాకు. కన్న కొడుకోడు వాడును రోడ్డు మీద ఒకలాగే అనిపిస్తారా? ఏ బంధుత్వం బాంధవ్యం ఏం లేవా? ఏ రిలేషన్ తీపి లేదా? ఆ తడి లేదా? ఎందుకు వచ్చిందిరా అటువంటి సాధన అంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మొత్తం అంతటా వ్యాపకమైనటువంటి ఆ పరమాత్మను, ఆత్మను మనంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం మనం. అంటే సాధకులు మనం అంటే. అప్పుడు ఏమైంది? ఆ అమ్మాయి ఎక్కడుంది? సిద్ధంగా ఉందా? సిద్ధంగానే లేదు అసలు. అంటే సిద్ధాంతరీత్యా కూడా అసలు ఈ మార్గంలోకి రావడానికి సిద్ధంగా సుముఖంగా లేదు ఆవిడ. అలాంటి వాళ్ళు కోట్ల మంది ఉంటారు. ఇప్పుడు 800 కోట్ల జనాభా అయితే 799 కోట్లు అలా ఉంటారు. 799 కోట్లు బాగానే ఉంది కదా, ఎందుకు వచ్చిన గోల, ఏకాత్మత తొక్క ఇదంతా ఎందుకు? మనకి బాగానే ఉన్నా కదా. మనకల్లా మీకు దేవుడు ఏం చేస్తాడు చెప్పు? మా అబ్బాయి పెళ్ళి చేస్తాడా? ఏదో కోర్టులో వ్యాజ్యం ఉంది చూసి పెడతాడా? ఇది అయిపోయిన తర్వాత నాకు ఆయన సంబంధం లేదు అంటే దేవుడిని అడిగితే ఆధ్యాత్మిక మార్గంలో లేనట్ట అండి? కాదండి, కాదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా మనం దేవుడిని కోరికలు కోరతాం, కొండొకచో కోరికలు తీరుస్తాడు అప్పుడప్పుడు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి లేనివాడికి ఒక్కటే తేడా, ఈ కోరికలు తీర్చకపోతే వాడు ఈ దేవుడి దగ్గరికి వెళ్ళడు. మార్గంలో లేనివాడు. మనం సాధన చేసేవాళ్ళం తీర్చినా తీర్చకపోయినా అక్కడే పడేడుస్తాం. ఆ 2 పాదాలే. 1989లో అది ఒక తీవ్రమైనటువంటి ఒక కోరిక కలిగింది. తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కాను నేను. ఈ విషయం ఎదుగు చెప్పానేమో, మళ్ళీ పునరుక్తి అయితే క్షమించండి. ఆ కోరిక తీరలేదు. నేను కాలినట్టుకుని వస్తా అని చెప్పాను తిరుపతి అంటే ఆ కొండ. అక్టోబర్లో మా నాన్న చెప్పాను, నాన్న నేను అప్పుడు ఏదో గవర్నమెంట్ కంపెనీలో పనిచేసాను విశాఖపట్నంలో, మా ఊరు వచ్చి ఆ పని అవుతుంది అనుకున్నాను, అవ్వలేదు, పాస్ అవ్వలేదు, ఏమవ్వలేదు, నేను తిరుపతి వెళ్ళొస్తాను. తిరుపతి ఎందుకురా అన్నాడు. మనసు బాగోలేదయ్యా, ఒకసారి వెళ్ళొస్తాను. సరే వెళ్ళిరా, ఏమన్నా స్నేహితుని తీసుకెళ్ళు అన్నాడు. ఊళ్ళో స్నేహితుని తీసుకుని వెళ్ళాను. వెళ్ళి కాలినట్టుకుని వెళ్ళాను. అప్పట్లో రిజర్వేషన్ ఇబ్బందులు ఉండేవి కాదు, అప్పటికప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్ దొరికింది. వెళ్ళి నమస్కారం పెట్టి తలనీలాలు ఇచ్చేసి ఆయనకి నేనేమనుకున్నానో మొక్కు అది ఇచ్చేసాను. లోపల గుళ్ళో 30 రూపాయల టికెట్కి కాసేపు వండిచ్చేవాడు అప్పట్లో. నేను ఎప్పుడు 89 కదా వండిచ్చేవాడు. అరగంటలో అయ్యేది 30 రూపాయల టికెట్. అక్కడ ఆయనకు ఒక మాట చెప్పాను, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై సైడ్ ఆఫ్ ద బార్గెయిన్. నా మొక్కు తీర్చేసుకున్నాను తండ్రి. పలానా పని జరిగితే ఏదో నడిచొస్తా అన్నాను, అవ్వలేదు. నడిచొస్తాను నేను అన్నానుగా, వచ్చేసాను. తీర్చలేదు, పోలే, నీ ఇష్టం, నేనేం చేయను దానికి అన్నాను. అంటే నేను మహానుభావుడండి అని చెప్పట్లేదండి.
నేనేమంటున్నానంటే సాధనా మార్గంలో ఉన్నప్పుడు మన ఒక దైవాన్ని ఒక కోరిక కోరినా అది తీరకపోవడంతో నిమిత్తం లేకుండా మనం ఆ మార్గం యందే ఉంటాం. ఆ మార్గం నుంచి మనం విక్షేపం చెదిరిపోవడం ఉండదు. ఏమండి, ఇదంతా ఏదో చెప్తాను మీకు నేను. ఆ ఈగో, స్పిరిచువల్ ఈగో ఎలా రాలిపోతుంది అంటే అది రాలుతుంది, ఆఖరి సాధనా జన్మలో రాలుతుంది. దానికి మనం అప్పటికి సంసిద్ధులై ఉంటాం. ఈ సంసిద్ధత అన్నదానికి ఇప్పుడు నేను అర్థం చెప్పాను. నేను నాకు అర్థమైన భావం చెప్పాను. అందువల్ల అప్పుడు ఎలా అవుతుందో అని భయపడకండి. అల్లా ఆధ్యాత్మిక అహంకృతిని దాటేటువంటి స్థితి ఉన్నప్పుడే మనకి ఆఖరి మెట్టు మన్ని ఎక్కించనిస్తారు. అది ప్రీరిక్విజిట్, అది అది రాలాలి. ఆ అహంకృతిని మీరు దాటాలి చివరి స్థితిలోకి మీరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు. కాబట్టి భయపడకండి, ఇప్పుడు ఎలాగాని కంగారు పడక్కర్లేదు. ప్రయత్నానికి మాత్రం సిద్ధంగా ఉండండి. ఆధ్యాత్మిక అహంకృతిని వదులుకొందుకు సిద్ధంగా ఉండండి. ఎలా వదల్చాలో గురువు చూసుకుంటాడు, లేదా మీ ఉపాస దైవం చూసుకుంటుంది. ఏమ్మా, అది పరిస్థితి. సిరి అడిగారు, తత్వం అంటే ఏమిటండి? గురుతత్వం అంటూ ఉంటారు, దైవీతత్వం అంటూ ఉంటారు, మామూలుగా వట్టిగా తత్వం అంటూ ఉంటారు. ఏమిటి తత్వం అంటే? తత్వం స్వభావం అంటే యాటిట్యూడ్ కాదమ్మా. యాటిట్యూడ్ అలా అర్థం చేసుకోకండి. ఇంగ్లీష్ యాటిట్యూడ్ కాదు, స్వభావం. ఏదైతే నేను అనుందో, నేను సర్వవ్యాపకమై అదొక్కటే మాత్రమే ఏదైతే ఉందో ఆ నేను. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్తాను అనుకోండి, అహం వైశ్వానరో భూత్వా అనేది చెప్తాడు ఆయన. అహం, ఎవరు అహం? అది కృష్ణుడు అహం అంటే అది మన అహం కాదు, మనం అర్థం చేసుకునే అహం కాదు. సర్వము తానే ఉన్నటువంటి అహం. అక్కడ ఆ నేను ఒక్కటే ఉంటుంది. మా గురుగారు ఏం తేవారంటే వరకు అహంకారం వదిలేయడం ఎక్కడ సాధ్యం అవుతుంది స్వామి? భూమి మీద ఉన్నప్పుడు అహంకారం లేకుండా ఎలా? ఏమీ చేయలేరు, చస్తారు అహంకారం లేకపోతే. పుట్టడం ఎందుకు దండుగా? అహంకారం ఉంటేనే సాధన చేయగలరు, సంసారం చేయగలరు. ఏం చేసినా అహంకారమే ఉండాలి. మరి అహంకారం ఉండదంటున్నారండి. అహంకారం వద్దండం కాదు, పరిమితికి సంబంధించినటువంటి లిమిటెడ్ ఈ శరీరం నేను అనుకునేటువంటి ఆ చిన్న అహంకారం వద్దంటున్నారు. అహంకారం విస్తారమై సర్వము నేనే అయినటువంటి ఒక స్థితి ఉంది కదా, ఆ నేను పొందమని. అది స్వభావము. తత్వం, అది నువ్వే అంట. అది నువ్వే. ఎవరు చెప్తారు మనకి? అదే స్థితి, అది నువ్వే. అదంటే ఏదైతే ఉందో అది నువ్వే అని ఒక అర్థం చెప్పారు ఒక పెద్ద ఆయన. కాబట్టి తత్వం అంటే ఏదైతే ఉందో అదెలా, దాన్ని ఏమంటారు? మీరేమన్నానండి? ఉనికనండి, చైతన్యం అనండి, పరమాత్మనండి, ఏదైనా అంతే, అదే తత్వం. గురుతత్వం ఏమిటి? ఇందులో ఈ విశాలమైన ఈ తత్వంలో ఏదైతే గురువుగా ఉందో అది గురుతత్వం. అలా చెప్పేవయ్యా అనొచ్చు. ఆ విశాల చైతన్యం ఏదైతే ఉందో ఉన్నదంతా చైతన్యమే అనుకున్నాం కదా. ఆ చైతన్యంలో గురువు అనేటువంటి ఒక విభాగం, అది అని విడిగా ఉంటుందా? ఉండదు. కానీ కొన్ని లక్షణాలు విడిగా తెచ్చుకుంటుంది. అర్థమవుతుందా? గురువుగా ఉన్నప్పుడు ఆ తత్వము కొన్ని లక్షణాలు విడిగా తెచ్చుకుంటుంది.
వట్టి దైవీతత్వం ఏదీ లేదు, అదే ఉంది. అదొక స్థితి, అదొక తత్వం. ఇవన్నీ వేరు వేరు ముక్కల తత్వంలో కాదు. అంటే ఎలా ఉంటుందంటేనమ్మా, పుష్కరానికి ఘాట్లు కడతారు కదా గోదావరిలో. రాజమండ్రి ఎరుగున్న వాళ్ళకి కోట్లింగాల రేవు, లేదా పుష్కర్ ఘాటు, ఇంకో ఘాటు, ఫలానా ఎవరో రామకృష్ణ పరమహంసో లేకపోతే కంచి పరమాచార్య ఎవరో పేరు పెట్టి ఆయనకు ఘాట్ అన్నారనుకోండి. గోదావరి వేరా? గోదావరి వేరే కాదు, వేరేం కాదు, గోదావరి ఒకటే. ఆ ఘాట్ వేరు. అక్కడ బాగుంటుంది స్నానం చేస్తే, కింద కొద్దిగా రాళ్ళు అది వేశారు, నీళ్ళుగా శుభ్రంగా ఉంటాయి. అరే ఇంతలో గోదావరిలో మారిపోతుందా? మారుతుంది. అక్కడ గోదావరి వేరు, అక్కడ ఎదురుకుండా ఇంకో చోట గోదావరి వేరు. ఏం వేరు? మీ ఫీల్ వేరు, మీతో అది పలకరించే తీరు వేరు, మీ స్నానానుభవం వేరు. ఏమ్మా? కాబట్టి తత్వం కూడా అంతే. దైవంగా ఉన్నప్పుడు ఒక తత్వం, ఒకలా ఉంటుంది. ఆ తత్వం మీతో వ్యవహరించే తీరు గురువుగా వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. ఉదాహరణకి సత్యనారాయణ వ్రత కథ విన్నారనుకోండి, అందులో శాంతం దైవీతత్వం కనిపిస్తుంది. మీ ఎదురుకోసారి చెప్పాను ఈ ఉదాహరణ. ధర్మాధర్మాలు ఏమీ ఉండవు. అంటే ఇది ఇలా చేయొచ్చా అని ఉండదు. ధర్మాధర్మం అంటే అలా తీసుకోండి. అంటే మాట తప్పాడు, ఇలా చేయొచ్చా అని వ్యాపారిని చేశారు. వాడు పడుకుని ఉంటే పక్కన ఆడేశారు రగలమూట, వాడు జైల్లో పెట్టారు. రామావతారం అలా చేయదు, రామావతారం అలా చేయదు. సత్యనారాయణమూర్తిది అవతారం కాదు, విష్ణుతత్వం అది. అదే గురువు ఉంటాడు, గురుతత్వం ఉంటుంది. ఒక పరీక్ష పెడితే మళ్ళీ ఆయనే ఒరే నాన్న ఇలా చేసి ఇలా చేయరా అని చెప్తాడు. ఆయనే మళ్ళీ మార్గాంతరం చూపిస్తాడు. ఎందుకు? మీకు శిక్షణ ఇవ్వాలి, ఎలా ప్రవర్తించాలో ఆయన కిందుండి ఒక మానవ ఉపాధి తీసుకుని మిమ్మల్ని నడిపించాలి. అప్పుడు పరీక్షలు పెడతాడు. కానీ పరీక్షలు పెట్టేది, ఆ పరీక్షలో మిమ్మల్ని ఉత్తీర్ణుని చేసేది, ఆ మొత్తం ఆ వ్యవహారమే వేరు, సిలబస్సే వేరు. కానీ తత్వం అదే సర్వవ్యాపకమైన పారమాత్మిక తత్వమే గురుతత్వం. సత్యనారాయణమూర్తిగా వచ్చినప్పుడు కేవలము దైవీతత్వం, విష్ణువు యొక్క దైవీతత్వం. దాని ప్రవర్తన వేరు, అది మీతో ఉండే వ్యవహారం వేరు. అందువల్ల తత్వము అన్నది ఏమిటి అంటే, ఏదైతే సత్యస్వరూపం ఉన్నదో, ఏదైతే తణుకుగా తాను ఉన్నదో, ఏదైతే సర్వము అంతటా తానే అయి తానే వ్యాపించి తానే సర్వసమర్థమై ఏదైతే ఉందో అది తత్వం. ఆ చైతన్యమే తత్వం అనుకోండి. పోనీ ఏమో దాన్ని ఇందాకనే చెప్పినట్టుగా ఏ రూపంలో మనతో అది వ్యవహరిస్తోంది అన్నదాన్ని బట్టి, మనకి పరిచయంలోకి వస్తోంది అన్నదాన్ని బట్టి దానికి ఒక పేరు పెడతాం. కాబట్టి గురుతత్వం దైవీతత్వం కంటే భిన్నం కాదు. మనతో వ్యవహరించేటప్పుడు అది గురువుగా ఉంది అని మాత్రమే అర్థం చేసుకోవడం. ఏం తల్లి, ఈ పూటకి ఇంతే. మరి మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.